వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎగువ కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సాగర్ ప్రాజెక్టుకు ఉధృతంగా వరద నీరు రావడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకు 6,25,810 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు ఇప్పటికీ నిండుకుండలా ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ డ్యాంకు భారీగా వరద పోటెత్తడంతో దిగువ ప్రాంత ప్రజలకు ప్రాజెక్టు అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 6 లక్షల ఇన్ఫ్లో వస్తుండగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక దిగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు, పశువుల కాపరులు, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సాగర్ ప్రాజెక్టు ఉధృతంగా వరద నీరు రావడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకు 6,25,810 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాక ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులుగా ఉంది. ఇక నాగార్జున సాగర్ డ్యాంకు భారీగా వరద పోటెత్తడంతో దిగువ ప్రాంత ప్రజలకు ప్రాజెక్టు అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు 6 లక్షల ఇన్ఫ్లో వస్తుండగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దిగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు, పశువులు కాపరులు, సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.